ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనకి శ్రమ కలిగినప్పుడు మనుషులు మనల్ని తోడుండరండి. మనుషులు వెళ్ళిపోతారు, ఇతను పాపి అని చెప్తారు, ఇతను రోగి అని చెప్పి మనకి శ్రమ కలిగినప్పుడు వదిలి వెళ్ళిపోతారు. మనకి ఎవరు తోడుంటారంటే దేవుడు మాత్రమే మనకి తోడుంటారండి. మన చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండే మనుషులందరూ మన చుట్టూరే ఉంటారు. మనం చెప్పిన మాటని చేస్తారు. మనల్ని ఆ ఊరికి కావచ్చు లేదా దానికి పెద్దగా మనల్ని నియమిస్తారు. మన దగ్గర డబ్బులు లేకుంటే మనల్ని ఎవరు గౌరవించరు. డబ్బు ఉంటే గౌరవం వేరే, డబ్బు లేకుంటే గౌరవం వేరే. ఆరోగ్యం అంటే ఒకలా చూస్తారు, వాడుకుంటారు. ఆరోగ్యం లేకుండా మనం ఎప్పుడైతే మంచంలో పడిపోతామో అప్పుడు మనల్ని దూషిస్తారు, మనల్ని ఎంతగానో బాధ పెట్టేటువంటి మాటలు అంటారండి. అంటే మనకు శ్రమ కలిగినప్పుడు మనుషులు మన తోడు ఉండరు. దేవుడు మాత్రమే మనతో ఉండి మనల్ని గొప్ప చేసేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో శ్రమలు అధికంగా ఉన్నాయి. ఈ లోకంలో దేశం మీదకి దేశానికి యుద్ధాలకు వస్తున్నాయి. అదేవిధంగా యాక్సిడెంట్లు అవుతున్నారు. యాక్సిడెంట్లు అయ్యి అనేక మంది ప్రయాణికులు వాళ్ళు వేరే ప్రాంతానికి, వేరే రాష్ట్రానికి వెళ్ళాలని, వేరే ఊరికి వెళ్ళాలని బయలుదేరి వెళ్ళి వాళ్ళు ఆ ఊరికి వెళ్ళకుండానే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నారండి. ప్రాణం వెళ్ళిపోతుంది, చనిపోతున్నారు. గ్యారంటీ లేని జీవితాలు, శ్రమలు అయిపోతున్నారు. వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా నరకంలోకి వెళ్తారు. ఏమంటే వాళ్ళకి దేవుడు తెలియదు. వాళ్ళు నిజమైన దేవుడు తెలుసుకోవాలి, వాళ్ళు నీటి బాప్తీసం తీసుకోవాలా, వాళ్ళ జీవితాలు ఇంకా పాపంలోనే ఉన్న రక్షింపబల్ల. అలాంటి వారు చనిపోతున్నారు. మనము ఈ లోకం కోసము, ఈ లోకంలో ప్రతి ఒక్క మానవాళి కోసము, క్రైస్తవులు అనేటువంటి మనము, దేవుడు మనల్ని ఉప్పుగా నియమించాడు. ఈ లోకానికి మనల్ని వెలుగుగా నియమించారు కావచ్చు. ఈ లోకంలో క్యాండిల్ కావచ్చు, వెలుగు కావచ్చు. క్యాండిల్ ఏం చేస్తుందంటే తన్ను తాను కరిగించుకొని వెలుగునిస్తుంది. ఉప్పు కూడా తన్ను తాను కరిగించుకొని ఆ కూరలో ఉప్పు అనేది అంటే రుచి అనేది తెస్తుంది. మనము దేవుని ఆత్మని కలిగిన బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో ప్రతి ఒక్క మానవాళికి శ్రమలు వస్తాయి. యేసు ప్రభు వారికి కూడా శ్రమలు వచ్చాయి. అంటే యేసు ప్రభుని వెంబడిస్తే శ్రమలు రావనా, బాధలు రావనా, కష్టాలు రావనంటే యేసయ్యను వెంబడించేటువంటి భక్తులు అనేక మంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని మరి దక్కించుకునే సేవకులు, ఆత్మీయ బిడ్డలు, అపోస్తలులు ఉన్నారండి. మనల్ని ఈ లోకంలో దేవుడు అంతగా నియమించాడు. మనం తోడేళ్ల మధ్యలో ఉన్నాం. ఈ లోకంలో క్రూరమైన మనుషులు, క్రూరమైన సాతాను, ఈ లోకంలో పరిపాలన చేసే దుష్ట శక్తి సాతాను చేతుల్లో మనం ఉన్నాం. కాబట్టి మన ప్రాణాలు గ్యారంటీ లేవు. ఈ లోకంలో హఠాత్తుగా చనిపోతున్నాయి. మనం ఏదన్నా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే మనం రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయాలి. అయ్యా శ్రమ రాకుండా, అయ్యా నా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం రాకుండా, అయ్యా నా జీవితానికి కీడు రాకుండా నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, నీ కాపాడే దూతలకు సహాయము నాతో పంపించయ్యా, నీ ఆత్మని నాతో తోడుగా పంపించి నీ ఆత్మని నాలో నింపండయ్యా అని మనం దేవుడికి ప్రతిరోజు అనుదినము ప్రార్థన చేయాలండి. మనము శిరస్సు వంచి మన దేవుడికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు నమ్మదగిన దేవుడు అండి. దేవుని వాక్యము నమ్మదగింది. దేవుడు ఏదో మనల్ని వదిలివేసి పక్కకు వెళ్ళిపోయే దేవుడు కాదు. దేవుడు మనతో ఉంటాడు, స్థిరంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. బలమైన దేవుడిని మనం సేవించేది. మనకి శ్రమల్లో దేవుడు మాత్రమే తోడు. అవును, ఇప్పుడు మనకు అప్పుల బాధల్లో ఉన్నాం, రుణ బాధల్లో ఉన్నాం. మనుషులు వచ్చి నేను నీకు డబ్బు ఇస్తాను, నువ్వు అప్పు తీర్చుకుంటావని అంటారా? మనల్ని అంటరాని వారుగా చూస్తారు. ఇంకా వాళ్ళే మనల్ని వడ్డీ కట్టు, చక్కెర వడ్డీ అయిన ప్రేరేపించి బాధ పెడతారండి. దేవుడు అలా కాదు. ఏదో ఒక మార్గంని తెరస్తారు, హృదయాలు ప్రేరేపిస్తారు. మన ప్రతి ఒక్క అప్పు బాధలు, రుణ బాధలు దేవుడు మనల్ని ఆ బాధ నుంచి గట్టెక్కిస్తారండి. యేసుక్రీస్తు వారు బైబిల్లో అనేక మంది భక్తుల ప్రాణాన్ని దేవుడు కాపాడారు. ఇశ్రాయేలీల బిడ్డలు అక్కడ ఐగుప్తుల నుంచి కనాను దేశానికి వచ్చేదానికి దేవుడు ఆ బిడ్డల ప్రాణాలు కాపాడారని అనేక మార్లు కాపాడారు. వాళ్ళకి ఆహారం పెట్టారు, ఎర్ర సముద్రం పాయలు చేశారు, శత్రువులు అమాంతంగా ముంచి వేశారు, ఎడుకోగోళ్ళు అడ్డొచ్చిన కూలిపోయారు, వాళ్ళకి మాంసం కావాలంటే పూరేళ్ళని కురిపించారు.
దేవుడు అంత గొప్ప కార్యం చేసినా కూడా అక్కడుండే మనుషులు ఏం చేస్తారు, సణుకుకుంటూ గొనుక్కుంటూ ఇంకా మేము ఆ పాపపు లోకంలోనే ఉండాలి, ఇంకా బానిసత్వమైన మనుషుల చేతుల్లోనే ఉంటే బాగుండేదని వాళ్ళు ఇంకా చెడ్డగానే ఆలోచిస్తున్నారు. దేవుడి చిత్తాన్ని వాళ్ళు ఆలోచించడంలా అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడిని అయితే నమ్మటం లేదు. కానీ వాళ్ళు ఒక దూడని, ఒక విగ్రహారాన్ని చేసుకొని వాళ్ళ దగ్గరుండే బంగారం అంతా తీసుకొని పూజలు చేస్తూ ఉన్నారు. అంటే మనం చూసుకున్నప్పుడు ఈ లోకంలో నిజంగా నిజమైన దేవుని మనం సేవించలేకుండా, మనకు కంటికి కనబడే విగ్రహాలను సేవించకుండా మనం నిజం వైపు, సత్యం వైపు మనం వెళ్ళి దేవుని ఆత్మని మనం పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చేస్తున్నామయ్యా. దుష్ట శక్తిని, అపవాద శక్తిని, అపవిత్రాత్మ శక్తిని తీసివేయమని అడుగుచున్నామయ్యా. నీ ఆత్మని, నీ పరిశుద్ధమైన శక్తిని మాకు వరంగా ప్రసాదించమని అడుగుచున్నాం. శ్రమల్లో మీరు మాకు తోడై ఉంటాడు, మమ్మల్ని విడిపించి మమ్మల్ని గొప్ప చేసేటువంటి దేవా స్తోత్రమయ్యా. ఈ లోకంలో మేము అనేక బంధకాలు చెక్కబడిన బిడలుగా ఉన్నప్పుడయ్యా, ఆ బంధకాల్ని మనుషులు తెంపలేరు, కానీ మీరు మాత్రం ఆ బంధకాలనిచ్చి తెంపి మమ్మల్ని రక్షించేటువంటి దేవా స్తోత్రమయ్యా. నా ప్రతి ఒక్క బాధని తీసివేసేటువంటి దేవ, మా ప్రతి ఒక్క కన్నీరుని తీసివేసేటువంటి దేవ, మా ప్రతి ఒక్క శ్రమలో మాకు తోడై ఉండేటువంటి దేవ, మా ప్రతి ఒక్క ఆలోచనని సఫలపరిచేటువంటి దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. మా ఆలోచన విధానాన్ని మేము పెంచుకునే మంచి మనసును దయచేయమని అడుగుచున్నానయ్యా. ఈ లోకపు అంతము చాలా దగ్గరలో ఉంది, మీ రాకడ అతి సమీపంలో ఉంది. మనుషుల్లో ప్రేమలు చల్లారిపోయాయి. బిడ్డలు, తల్లిదండ్రులే వాళ్ళకై వాళ్ళే రక్తమే హత్యలు చేసుకుంటున్నారయ్యా. అదేవిధంగా కన్న బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులను హత్య చేస్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళ కన్న బిడ్డలు 9 నెలలు మోసి కన్న బిడ్డని హత్య చేస్తున్నారు. అలాంటి పాపపు లోకంలో ఉన్నాం, అలాంటి గ్యారంటీ లేని లోకంలో ఉన్నాం. ఒక దాంట్లో వెళ్ళి మళ్ళీ అదే క్షేమంగా ప్రాణాలతో ఇంటికి రావాలంటే రాలేని పరిస్థితి. యాక్సిడెంట్లు అవుతున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఈ లోకంలో మరణ దూత అనేకం వచ్చి వాళ్ళు ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడుతున్న దేవ, రక్షిస్తున్న దేవ సహాయం చేయండి. ఈ లోకంలో పాపము పండిపోయిందయ్యా. ఆ పాపాన్ని జయించే మంచి మనసుని, జయించే శక్తిని మాకు వరంగా ప్రసాదించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క యవనస్తుని కాపాడండి, ప్రతి ఒక్క యవనస్తురాలని కాపాడండి అయ్యా. యవన వయసులో కాడి మోట నరుడికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం చలవిస్తుంది. కాబట్టి సహాయం చేసి నీ ఆత్మ శక్తిని మాకు వరంగా దయచేయమని నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.